నమస్తే. నేను కాంచన అడ్వకేట్. నేను ఈరోజు డిప్యూటీ సీఎం యొక్క అధికారాలు, విధులు గురించి తెలియజేస్తాను. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. ఎందుకంటే రాజ్యాంగంలో ఎటువంటి ఆర్టికల్‌లో కూడా డిప్యూటీ సీఎం గురించి ప్రస్తావన అనేది లేదు కాబట్టి. డిప్యూటీ సీఎం అనేది ఒక రాజకీయమైన పదవి. అంటే పొలిటికల్ పోస్ట్ అన్నమాట. మనకి డిప్యూటీ సీఎం, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఈ 2 కూడా కాన్స్టిట్యూషన్‌లో లేవు. ఇలాంటి ఆచారం ఎక్కడి నుండి వచ్చిందంటే, మనకి కాన్స్టిట్యూషన్ అమల్లోకి రాకముందే అంటే 1950 కంటే ముందే జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ సర్దార్ వల్లభాయ్ పటేల్‌ని డిప్యూటీ సీఎంగా అపాయింట్ చేశారన్నమాట. దాన్నే ప్రెసిడెంట్‌గా తీసుకొని అంటే ఆచారంగా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్‌ని అపాయింట్ చేసుకుంటున్నారు. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు డిప్యూటీ సీఎంని అపాయింట్ చేస్తున్నారన్నమాట. ఇంకా డిప్యూటీ సీఎం అనేవాళ్ళు సెకండ్ హైయెస్ట్ పోస్ట్ ఇన్ ద క్యాబినెట్. క్యాబినెట్‌లో ఫస్ట్ పోస్ట్ ఎవరిది అంటే చీఫ్ మినిస్టర్ ఉంటారు. సెకండ్ హైయెస్ట్ పోస్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఇంకా ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఓత్ ఎలా తీసుకుంటారు అంటే, నేను క్యాబినెట్ మంత్రి అని ప్రమాణ స్వీకారం చేస్తారు. క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అని చేస్తారు. ఎందుకంటే ఇది కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కాదు కాబట్టి కేంద్ర క్యాబినెట్ మంత్రిగానే ప్రమాణ స్వీకారం అనేది చేయాలి. ఇంకా క్యాబినెట్ మంత్రికి ఉన్న హోదాయే ఉంటదన్నమాట. ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం అనే ప్రత్యేకంగా హోదా అంటూ ఏముండదు. వీళ్ళకి కూడా క్యాబినెట్ మంత్రికి ఉన్న హోదాయే ఉంటది. దేవీలాల్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, దేవీలాల్ ఎవరంటే ఇతను డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గాను ప్రమాణ స్వీకారం చేశారన్నమాట. ఈ ప్రమాణ స్వీకార టైంలో ఏం చేశారంటే, నేను డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్‌గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అని ఓత్ తీసుకున్నారు. దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనేది కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కాదు. ఓన్లీ పొలిటికల్ పోస్ట్. కాబట్టి నువ్వు ఏమైనా పవర్స్ ఎంజాయ్ చేయాలంటే క్యాబినెట్ మినిస్టర్‌గానే ఉండే హోదాతోనే నువ్వు వ్యవహరించాలి కానీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గాను నువ్వు ఎటువంటి పవర్స్‌ని ఎంజాయ్ చేయడానికి లేదు. ఎందుకంటే అది కాన్స్టిట్యూషన్‌లో ప్రొవైడ్ చేయలేదు కాబట్టి అదే సుప్రీంకోర్టు రూలింగ్ దేవీలాల్ కేసులో ఇచ్చే రూలింగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా అప్లై అవుతుందన్నమాట. అంటే ఇక్కడ ప్రత్యేకంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదా అంటూ ఏమీ ఉండదు. క్యాబినెట్ మినిస్టర్ హోదాని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా ఎంజాయ్ చేస్తారన్నమాట. మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ యొక్క ఇంపార్టెన్స్ ఎలా తెలుస్తుంది అంటే, అతనికి ఇచ్చే పోర్ట్‌ఫోలియోస్ అంటే ఏ శాఖలు అతనికి కేటాయించారో, ఆ శాఖలను బట్టి అతనికి ఎంత పవర్ ఉంది అనేది అతనికి అంటే గవర్నమెంట్‌లో ఎంత వెయిటేజ్ ఇచ్చారో అనేది అతనికి కేటాయించే పవర్స్ బట్టి తెలుస్తాయన్నమాట. అంటే శాఖలను బట్టి తెలుస్తాయన్నమాట అతని ఇంపార్టెన్స్ అనేది. జనరల్‌గా చీఫ్ మినిస్టర్ ఏం చేస్తారంటే హోమ్ అండ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ శాఖల్ని అంటే ఇంపార్టెంట్ శాఖలన్నీ కూడా చీఫ్ మినిస్టర్ దగ్గర ఉంచుకుంటారు. ఒకవేళ కొలిషన్ గవర్నమెంట్ అనుకోండి, సంకీర్ణ ప్రభుత్వం అయినట్లయితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే పదవిని ఆ సంకీర్ణ ప్రభుత్వం అంటే ఎలియన్స్ గవర్నమెంట్ ఉంటది కదా! ఎలియన్స్ పార్టీలో వాళ్ళకి డిప్యూటీ సీఎం అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఒకవేళ ఆ డిప్యూటీ సీఎంకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకున్నట్లయితే, ఆ డిప్యూటీ సీఎంకి కూడాను మంచి పోర్ట్‌ఫోలియోస్ అంటే ఇంపార్టెంట్ శాఖల్ని అలాట్ చేస్తారు. ఇంకా చీఫ్ మినిస్టర్‌కి క్లాస్ 1 అధికారులని అపాయింట్ చేయడానికి లేదా ట్రాన్స్‌ఫర్ చేయడానికి చీఫ్ మినిస్టర్‌కి ఫుల్ రైట్స్ ఉంటాయి. ఇవే రైట్స్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్‌కి ఉండవు. ఇంకా ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంకి సాలరీ అండ్ పెగ్స్ ఎలా వస్తాయి అంటే,
క్యాబినెట్ మినిస్టర్‌కి ఎంత అమౌంట్ వస్తుందో, వీళ్ళకి కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా అంతే అమౌంట్ వస్తుంది. అంటే వీళ్ళ వచ్చే ఇన్‌కమ్ అంతా కూడా టాక్స్ ఫ్రీ ఇన్‌కమ్ అన్నమాట. అంటే వీళ్ళింకా టాక్స్ పే చేయక్కర్లేదు. పరిపాలనా వ్యవహారాల్లో ముఖ్యమంత్రికి కొన్ని ఫైల్స్ అనేవి కేటాయించడం జరుగుతుందన్నమాట. ఆ ఫైల్స్‌ని చెక్ చేసే అధికారం డిప్యూటీ సీఎంకి ఉండదు. కానీ డిప్యూటీ సీఎం కేటాయించిన శాఖలను అన్ని ఫైల్స్‌ని కూడా క్లియరెన్స్ చేయవలసిన బాధ్యత అంటే క్లియరెన్స్ చేసే రైట్ చీఫ్ మినిస్టర్‌కి ఉంటది. కానీ ఇలాంటి పవర్ అనేది డిప్యూటీ సీఎంకి ఉండదు. ఇంకా డిప్యూటీ సీఎం కేబినెట్ సమావేశాలకి అధ్యక్షత వహించలేరు. ఇంకా అతనికి కేటాయించని శాఖలేమైనా ఉంటాయనుకోండి, అలాంటి శాఖల మీద కూడా ఆదేశాలనేవి ఏమి అతను జారీ చేయలేరన్నమాట. ఓన్లీ తనకి కేటాయించిన శాఖల మీదే తన అధికారాలని వినియోగించగలరు. ఇంకా డిప్యూటీ సీఎం తనకి కేటాయించిన శాఖల్లో ఏమైనాను ఇంకా ఎక్కువ ఎక్స్‌పెండిచర్ చేయాలి అని అనుకుంటే, దాన్ని చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి క్లియరెన్స్ అనేది తీసుకోవాలి. అంటే మిగిలిన మంత్రుల్లాగానే అన్నమాట. ఏది ఏమైనప్పటికీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే పదవి రాజకీయాల్లో ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడేటప్పుడు ఎలియన్స్ పార్టీకి ఏం చేస్తారంటే డిప్యూటీ సీఎంని ఇవ్వటం వలన ఈ యాంటీ డిఫెక్షన్ అంటే ఒక పార్టీ నుండి పార్టీ ఫిరాయింపులు అనేది అన్ని రెడ్యూస్ చేయొచ్చు, తగ్గించొచ్చు. ఇంకా గవర్నమెంట్ అనేది పొలిటికల్ స్టెబిలిటీ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? గవర్నమెంట్ అనేది గుడ్ గవర్నెన్స్ అనేది వస్తది. అంటే మంచి పరిపాలన అనేది సాగుతది. ఇంకా డిప్యూటీ సీఎం అనే పోస్ట్ ఇవ్వడం వలన కూడా అడ్మినిస్ట్రేషన్ కూడా కాస్త సింప్లిఫై అవుతుందన్నమాట. ఇంకా వేరే అంటే పవర్ అనేది కాస్త డెలిగేట్ చేస్తారు కదా! డిప్యూటీ సీఎంకి డెలిగేట్ చేయడం వలన ప్రజల్లో కూడా ప్రభుత్వం మీద నమ్మకం అనేది ఏర్పడుతుంది. డిప్యూటీ సీఎంని అపాయింట్ చేయడం వలన ట్రాన్స్‌పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేది గవర్నమెంట్‌లో ఉంటది. అంటే పారదర్శకత అనేది కనిపిస్తదన్నమాట. డిప్యూటీ సీఎం అనేవాళ్ళు పొటెన్షియల్ సక్సెసర్ టు సీఎం. అంటే సీఎంకి తర్వాత అన్నమాట. నెక్స్ట్ టు సీఎం అనేవాళ్ళు డిప్యూటీ సీఎం. ఎందుకంటే ఒకవేళ చీఫ్ మినిస్టర్ విదేశాలకు వెళ్ళినా, లేకపోతే ఏదైనా అనివార్య కారణాల వలన విధులకు హాజరవునట్లయితే డిప్యూటీ సీఎం చీఫ్ మినిస్టర్‌కి ఉన్న విధులన్నిటిని కూడా నిర్వహిస్తారు. కాబట్టి మన దేశంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకున్నారు. థాంక్ యూ.